అవు బేటీ, వచ్చే వారంలో నీకు ఆకాష్కి ఎంగేజ్మెంట్ కదా. నాకు ఆకాష్కి షాదీ జరుగుతున్నప్పుడు ఆ అర్జున్ వాళ్ళ వచ్చి గొడవ చేస్తే ఏం చేయాలని ఆలోచిస్తున్నాను. ఏదో బాధ, భయం, ప్రాణం పోతుంటుంది. నా మీదొట్టు సోగ్గాడా నిమిషానికి 60 సార్లు, గంటకి 3600 సార్లు. అరే ప్రాణం పోతుంది సోగ్గాడా. కూల్ కూల్ కూల్. అరే కూల్ కాదురా బాబు, దీన్ని ఏమంటారో చెప్పు. నాకేం తెలుసు? దొంగ సచ్చినాడు, బయట పడాడు చూడు. గుడ్ల గుబ్బ కల్లేసుకుని గట్ల చూస్తావేంటి? చెప్పు, ప్రేమంటారని చెప్పు. నాకు తెలియదని చెప్పాను కదా. అంత పెద్ద డైరెక్టర్ అంటావు, ఈ మాత్రం తెలియదా? మేబీ ప్రేమ అయి ఉంటుంది. ఎట్టెట్టా? నీ ఫీలింగ్స్ బాగా స్టడీ చేస్తే నీది ప్రేమ అని అర్థం అవుతుంది. అయితే దిల్ నిండా, ఈ గుండెల నిండా ఉండేది ప్రేమ అంటావా? ఓయ్ సోగ్గాడా, ఈ ప్రేమని అంగ్రేజ్లు ఏమంటారు? లవ్. అయ్య బాబోయ్, ఈ మాట వింటుంటే దిల్లంతా ఏమో అవుతుంది. అవు సోగ్గాడా, ప్రేమిస్తున్నా అని చెప్పనీకి అంగ్రేజీలో ఏమంటారు? ఐ లవ్ యూ. ఇంకో పాలు చెప్పు. ఐ లవ్ యూ. ఈ మాట మనసుకి నచ్చినోడు కాడు చెప్తే ప్రేమిస్తున్నానని అర్థమైతుంది కదా? అవుతుంది. పక్కా? 100%? 100%. అయితే జరాగు. నువ్వంటే నాకు మస్తు ఇష్టం. నా దిల్ నిండా నువ్వే, నా జిందగీ మొత్తం నీదే. నీకోసం నా ప్రాణం ఇస్తా. I love you. I love you Sogada. I love you Sogada. I love you. జర నువ్వు కూడా చెప్పరాదే, గట్ల చూస్తావేంటి? చెప్పు 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 సోగడా. నేనా? నీ సొమ్మేం పోయింది, ఒకసారి చెప్పరాదే? I love you. ఫీల్ ఉండాలమ్మా, ఫీల్. కొంచెం వాయిస్ పెంచు.
ఐ లవ్ యూ టూ. ఇంకొంచెం గట్టి చెప్పు. ఐ లవ్ యూ. ఓ పెద్దమ్మ తల్లి, సోగడ్ నాకు ఐ లవ్ యూ చెప్పిండు. ఈ జిందగీకి ఇది చాలు. అంజలి అదృష్టవంతురాలైంది. ఇక షాదీ. ఇరొకటేవక్క, చంపేసావక్క. నెంబర్ 1 నువ్వే అక్క. అదెంత నిజమో ఇది కూడా అంతే నిజం చేయి తండ్రి. ఇది ఇల్లు అనుకున్నారా, చేపల బజార్ అనుకున్నారా? ఒసే రాక్షసి, మాటలు సరిగ్గా రాని. ఏంటిదంతా? అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? ఇది నీ బాబుగారి సొమ్మేం కాదు. వెళ్ళి నీ పని చూసుకో. నా బాబుది కాకపోతే నా తాతది. అయితే ఏంటట? ఎక్కువ మాట్లాడకుండా వెళ్ళవే ఇక్కడి నుంచి. ఇది నా ఇల్లు, నేనెందుకు వెళ్తాను? మెదడు పాడైందా మీకు? రవి, ఇది నీకు సంబంధం లేని విషయం. మధ్యలో తలదూర్చకుండా నీ పన్ను చూసుకుంటే బాగుంటుంది. అరే, నా ఇంటిని నాశనం చేస్తుంటే నాకు సంబంధం లేదంటారేంటి? ఈ ముసల్దాన్లాగే నీకు కూడా బుర్ర చెడిపోయిందా? రవి, నానమ్మని ఇంకొక మాట అన్నావంటే బాగోదు. అరే, నువ్వెందుకు గుస్సా అవుతావు సారు? జిరాగు, నేను మాట్లాడతాను కదా. ఏంది రవక్క, ఎట్లున్నావు? మంచిగున్నావా? అరే, బుగ్గలు ఎరిపెక్కినే గంతేలే. పెళ్ళైనాక ఎవరికైనా గట్లనే అయితే. అవు, అడగడం మర్చిపోయినా. నువ్వేంది అత్తారింట్లో ఉండక గీడున్నావు? ఓ, షూటింగ్ చూడనీకి వచ్చినవా? ఏయ్, ఏంట నీ కాకి గోలా? నా ఇష్టం, నేను ఎక్కడైనా ఉంటాను, ఎప్పుడైనా వస్తాను. ఒకరి పర్మిషన్ తీసుకొని రావాల్సిన అవసరం నాకు లేదు. అరే, నేను మంచిగా అడిగినా కదా, ఎందుకు సౌతావు? కత్తితో నైస్ గా గొంతు కట్ చేస్తున్నట్టు అడుగుతున్నా. నీ టాలెంట్ ఆ మాత్రం కనిపెట్టలేనా? అసలు ఇదంతా నీ వల్లేనే. పోవే బయటికి. రవి, పిచ్చి పిచ్చి వేషాలు వేసావంటే నేనేం చేస్తాను నాకే తెలియదు. ఏంట్రా దీనికి సపోర్ట్ చేస్తున్నావు? అసలు ఇది ఎవరిదిరా? మన ఇంట్లోదా, మన వంశంలోదా, మన బ్లడ్డా, మన రిలేషనా? దారుణ పోయే దానమ్మా. ఏయ్, పోవే బయటికి. చా, నువ్వు పోనగానే పోతారు మరి. పులిహోర జోకులు నువ్వు. కాసేపు సైలెంట్ గా ఉండు, వెళ్ళకపోతే చంప పగిలిపోతుంది. ఇంకోసారి చెయ్యెత్తితే నీ చెంప పగిలిపోతుంది. అలా మాటలో చెప్తే దానికి అర్థం కాదు నాన్న. 2 చెంపలు వాయిస్తేనే కుదురుగా ఉంటుంది. ఆఫ్టర్ ఆల్ బయట దానికోసం నన్ను అవమానిస్తారా?
అరే నేను బయటదాన్ని ఎట్లయితాను రవక్క? నేను అంజలిని, బావకి మర్దల్ని, నా పెనిమిటికి పెళ్ళాన్ని. గదే సినిమాల సోగడా? ఏయ్, నీ సినిమా డైలాగులు నా దగ్గర చెప్పొద్దే. ఇంకా చాలా ఆపు రవి. డిస్టర్బ్ చేయకుండా మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఇది నా అంజలి కోసం నేను తీస్తున్న సినిమా. నా అంజలికి నేను ఇస్తున్న గొప్ప బహుమతి. మా ప్రేమకు నేను ఇస్తున్న గొప్ప గౌరవం. దయచేసి అడ్డు రావద్దు, వెళ్ళిపో. తోటకూర కట్టేం కాదు. రేయ్, ఈ మల్లెపూల మాటలన్నీ ఎవరో బయట వాళ్ళ దగ్గర చెప్పు, నా దగ్గర కాదు. ఏంట్రా మీ బోడి ప్రేమ? ఏంట్రా మీ బోడి ప్రేమకున్న గొప్పతనం? మీదొక ప్రేమ, దానికో గౌరవం. అది జనాల నెత్తి మీద రుద్దడానికి ఒక సినిమా. ఎందుకురా జనాల్ని చంపుతారు? రవి, ఇంకొకసారి నా అంజలిని గాని, మా ప్రేమను గాని, నా సినిమాని గాని అవమానిస్తే పళ్ళు రాలిపోతాయి. అబ్బాబాబాబా, ఏం చెప్పిన డైరెక్టరు? నా సినిమాలో ఇలాంటి విలన్ ని పెట్టి ఉతికి ఊతికారేయాలి. ఏయ్ ఏయ్, చెయ్యంత రఫ్ ఉందో చూసినావా? రఫ్ ఆడించేస్తా. అమృత అంటే స్వీట్ గా ఉంటుంది అనుకున్నావా? అవసరమైతే మస్తు ఘాటుంటా. గుంటూరు మిర్చి కంటే ఘాటుంటా. పిచ్చెక్కిస్తా, సంజే. ఈ ఇంట్లో అడుగు పెట్టావో లేదు, అప్పుడే చిచ్చు పెట్టేశాం. రేయ్, ఇక అంతే, నాశనం, సర్వనాశనం. ఏయ్, ఇక వాగింది చాలు, వెళ్ళు. పిచ్చి మొహల్లారా, దీని గురించి మీకు తెలీదురా? మీ అందర్నీ కిలో లెక్క అమ్మేస్తుంది. రవి, ఎవరితో జాగ్రత్తగా ఉండాలో మాకు తెలుసు. నువ్వే మాకు సలహాలు ఇవ్వక్కర్లేదు. నాన్న అర్జున్, ఓ మంచి పని చేసేటప్పుడు అపశకునాలు, గ్రహణాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. వాటి గురించి నువ్వేం పట్టించుకోకుండా నీ పని నువ్వు కానీ. అర్జున్ చేస్తున్నది కేవలం సినిమా కాదు, అంజలి కోసం తను చేస్తున్న తపస్సు. అవునమ్మా, నా అంజలి కోసం నేను చేస్తున్నది ఒక తపస్సు లాంటిదే, ఒక యజ్ఞం లాంటిదే అనుకుంటున్నాను. ఎంతమంది రాక్షసులు అడ్డం వచ్చినా నా తపస్సు భంగం కాదు. అరే ఓ చందు, డైలాగ్ కిరాకుంది, రాసి పెట్టుకో. డైరెక్టర్ సాబ్, ఈ డైలాగ్ ని మన సినిమాలో వాడుకుందామా? ఏయ్ అమృత, అలియాస్ అంజలి, మిడిసి మిడిసి పడకే. ఊసరి వెళ్ళిలా నిమిషానికో రంగు మారుస్తూ ఏదో సాధించేస్తున్నానని ఫీల్ అయిపోకు. నువ్వు అమృతవైనా అంజలివైనా నిన్ను నేను వదిలిపెట్టను. అరే, ఇది చెప్పిన డైలాగ్ చెప్పి సంపుతుందిరా బాబోయ్. ఇదిగో రాఘవన్ బాబు పెళ్ళాం, రవిశేఖర్ బాబు కూతురా. ఈ శివంగి చెప్తుంది ఇనుకో. నాతో పెట్టుకోకు, మసి మసైపోతావు. ఏయ్ ఏయ్ ఏయ్, రవి, గెట్ లాస్ట్ ఫ్రమ్ హియర్. నువ్వు రియల్ హీరోవి కాదు బావా, రియల్ లైఫ్ హీరోవి సొగ్గడా.
బావని ఫిదా చేసి కిరా కుట్టించిన. ప్రేమంటే మాదే, ఈ అంజలి అర్జున్లదే. లోకంలో అందరికంటే గొప్ప ప్రేమ మాది. ఓ దేవుడా, ఓ పెద్దమ్మ తల్లి, నా పాత జిందగీ నాకిచ్చేయండి. నా బావతో నడుస్తా, నా బావ చేతుల్లోనే చచ్చిపోతా. గప్పటిదాకా మా మధ్య ఏ దుష్ట శక్తి రాకుండా మీరే కాపాడాలి. అరే దీది, ఏమైంది? ఏంటే తలుపులు వేసుకుని ఎగిరి గెంతులేస్తున్నావా? ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బైపోతున్నావా? సంతోషంతో సంబరాలు చేసుకుంటున్నావా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఏయ్, నాకు మెంటల్ తప్పించుకో. నాతో తమాషాలు చేయకు. జావ్, వెళ్ళిపోయి ఇక్కడి నుంచి. చిన్న పిల్లలా కనిపిస్తున్నానా? నా గురించి నీకు తెలీదు. తెలిసే, నీ గురించి నాకంతా తెలుసు. నా జీవితాన్ని సర్వనాశనం చేసావు కదే, నాతో ఆడుకుంటున్నావు కదే. చెప్పవే, నువ్వే అంజలివి కదూ? చెప్పు. అరే, నీకేమైనా పిచ్చి పట్టిందా? నేను నమ్ముతానని చెప్తే నీకు అర్థం కాదా? ఏయ్, ఆపవే నీ సోది. ఇంకా ఎందుకు ఈ దొంగ నాటకాలు? అనుకున్నది సాధించి అందరి ముందుకు వచ్చావు కదా, ఇంకా ఏం సాధించడానికే నా ముందు డ్రామాలు ఆడుతున్నావు? నేను డ్రామాలు ఆడట్లేదు, నువ్వు డ్రామా ఆడుతున్నావు. ఎవరు ఆడుతున్నారో తొందరలోనే తేలుస్తానే. జీవితంలో మర్చిపోలేని గిఫ్ట్ అని పంపించి నేను కోరుకున్న వాడిని నాకు దూరం చేస్తావా? ఇంతకింత అనుభవించేలా చేస్తా. ఏం మాట్లాడుతున్నావు? నీకు నాకు సంబంధం ఏంటి? నేను నీలా అందరి జీవితాల్లో చిచ్చు పెట్టి దూరం చేసే రకాన్ని కాదు. నాటకాలు ఆడకే. అంతా పకడ్బందీగా ప్లాన్ చేసి దొంగ దెబ్బ కొట్టావు కదే. బస్ బస్, దొంగ దెబ్బ కొట్టడం, వెన్ను పోటు పొడవడం నాకు చేత కాదు. ఏదైనా డైరెక్ట్ అటాకే. నిన్ను చంపానే, నా మీద పగ పెట్టావు కదా. క్యా క్యా బోల్ రహే తుమ్? నేను నిన్ను చంపాననే పగతోనే ఇదంతా చేస్తున్నావని నాకు తెలిసే. అంజలి, అంజలిని చంపించింది నువ్వా? అవును, నేనే చంపించాను. అది నా జీవితంతో ఆడుకుంది, అందుకే అందుకే చంపించేశాను. వెంటాడి వెంటాడి వేటాడి వేటాడి కసితో పగతో చంపించాను. నన్ను చావు వరకు తీసుకొచ్చింది నువ్వా? అయిపోయావే, నువ్వైపోయావు. అందుకే నీ జీవితం ఇలా తయారయ్యింది. నువ్వు చేసిన పాపమే నిన్ను వెంటాడుతుంది. నువ్వు మనిషివి కాదే, మృగానివి. అంజలిని చంపుతావా? ఆ దేవతని చంపుతావా? ఆ దేవుడు నీకు పెద్ద శిక్ష వేశాడే. ఆపవే నీ యాక్టింగ్లు. ఏదో నీ రాత బాగుండి బతుకు జీవుడా అంటూ తప్పించుకొని వచ్చి నా దగ్గరే స్టోరీలు చెప్తున్నావా? అంత అమాయకురాల్లా కనిపిస్తున్నానా? ఇలా బతకడం అవసరమా? ఈ వేషాలు ఇంకా ఎన్ని రోజులు వేస్తావో చూస్తా. నీ అంత చూస్తా. పోతావు, చచ్చిపోతావు. నా జోలికి వస్తే మోడి మోసైపోతావు.
నేను అమృతనంటే నువ్వు నమ్మడం లేదు కదా? అయితే ఇప్పుడు చెప్తా ఇనుకో బిడ్డ. జరసేపు నేనే అంజలిని అనుకో. అనుకునేదేంటే నువ్వే కదా. అవునే, నేనే అంజలిని. నీ పాపం పండింది బిడ్డ. నీ టైం అయిపోయింది. ఇక నీ పని రచ్చ రచ్చే.